రోజుకు 3 పూటలా ఎక్కువగా అన్నం, ప్రత్యేకంగా తెల్ల బియ్యం తింటే కొన్ని నష్టాలు ఉండొచ్చు. ముఖ్యంగా పరిమాణం ఎక్కువైతే, కూరగాయలు ప్రోటీన్ తక్కువైతే. బరువు పెరగడం, అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువైతే కొవ్వుగా నిల్వ అవుతుంది. షుగర్ రిస్క్ పెరగడం, తెల్ల బియ్యం త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయిని త్వరగా పెంచుతుంది. అలసట, నిద్రమత్తు, ఎక్కువ అన్నం తిన్న తర్వాత కొంతమందికి బద్ధకం, నిద్రమత్తు వస్తుంది. పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం, ముఖ్యంగా వ్యాయామం తక్కువైతే. ప్రోటీన్, ఫైబర్ లోపం, అన్నం మాత్రమే ఎక్కువగా తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు తగ్గవచ్చు. జీర్ణ సమస్యలు, ఫైబర్ తక్కువగా ఉండటంతో మలబద్ధకం రావచ్చు. ఆకలి త్వరగా వేయడం, తెల్ల అన్నం త్వరగా జీర్ణమవుతుంది కాబట్టి మళ్ళీ త్వరగా ఆకలి వేయొచ్చు. మంచిగా ఉండాలంటే అన్నం పరిమాణం తగ్గించి పప్పు, గుడ్లు, చేప, చికెన్, కూరగాయలు కలిపి తినాలి. రాత్రి ఎక్కువ అన్నం తగ్గించడం మంచిది. బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్స్ కొంచెం కలిపితే ఇంకా బెటర్. వ్యవసాయం లేదా శారీరక పని ఎక్కువగా చేసే వాళ్ళు 3 పూటలా అన్నం తిన్నా సమస్య తక్కువగా ఉంటుంది. కానీ కూర్చునే పని చేసే వాళ్ళు పరిమాణం జాగ్రత్తగా చూసుకోవాలి.